వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చిన్నశంకరంపేట ఎంపీడీఓ దామోదర్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బందితో కలిసి డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో ఇంటింటా తిరుగుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు సూచించారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ట్యాంకులలో నీళ్లు ఉన్న నీరును తొలగింపచేయాలన్నారు. నీరు నిల్వ ఉండటం వలన డెంగ్యూ దోమలు ప్రబలడంతో ప్రజలు రోగాల బారిన పడతారు. ఎట్టి పరిస్థితుల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. పాత టైర్లలో కానీ ట్యాంకులలో ఎట్టి పరిస్థితుల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ యాదగిరిరావు, పంచాయతీ ఈవో ప్రదీప్, ఏఎన్ఎం నాగలక్ష్మి, ఆశా వర్కర్లు లలిత, రేణుక పాల్గొన్నారు. డ్రై డేలో భాగంగా ఈరోజు శంకరంపేట మండలంలో ప్రాథమిక ఆరోగ్య సిబ్బందితో కలిసి, ఆశా వర్కర్లతో, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రజలలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ ఈ గాంధీనగర్ కాలనీలో ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రజలకు తెలియజేయండి ఏంటంటే, ఇది వర్షాకాలము సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇళ్ళల్లో పలిగిపోయిన డబ్బాలు కానీ, రోళ్ళు కానీ, బకెట్లు కానీ ఉంటే అందులో నీళ్లు స్టోర్ కానియద్దు. అందులో నీళ్లు స్టోర్ అయితే అందులో డెంగ్యూ దోమలు ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు జబ్బులు చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ప్రతి ఇంట్లో కూడా పలిగిపోయిన డబ్బాలు, టైర్లు ఉంటే తీసేయాలి. ఒకవేళ మీరు బకెట్లు అవి పాతవి ఉంటే కూడా అవి బోర్లేసి పెట్టుకోవాలి. అందులో ఎవరు కూడా నీళ్లు స్టోరేజ్ చేసుకోవద్దు. మీ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు వ్యాప్తి చెందకుండా నివారించుకోవాలని చెప్పేసి సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.